ఓం నమ శివాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. లక్ష్మీనారాయణ శరణాగతోస్మి. మానస అస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వృషభ రాశి జాతకులారా, ఈ వీడియో మీ జీవితాన్ని మార్చేయబోతుంది. మీ గుండెల్లో దాచుకున్న కన్నీటికి, సమాజం మీకు ఇచ్చిన గాయాలకు భగవంతుడు స్వయంగా సమాధానం చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. మే 20, 21, 22, 23 ఈ 4 రోజులు మీ జీవితంలో ఎలాంటి సంచలనాలు సృష్టించబోతున్నాయో మీ అంతరాత్మను కదిలించే విధంగా ఈ సుదీర్ఘమైన అద్భుతమైన విశ్లేషణను చూద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇందులో ప్రతి మాట మీ గురించే ఉంది. వృషభ రాశి జాతకులారా, ఒక్క నిమిషం ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను ఎవరికి ఏం అన్యాయం చేశానని? నాకు ఈ కష్టాలు? ఎదుటివారికి మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు చేయకూడదు అనుకునే నా బ్రతుకు ఎందుకు ఇలా రోడ్డున పడింది? నిలబడదామనుకున్న ప్రతిసారి నా కాళ్ళు లాగేసే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? గత కొంతకాలంగా మీ అంతర్గతనంలో నడుస్తున్న యుద్ధం ఇది. పగలు రాత్రి అనకుండా కష్టపడుతున్నారు, ఒళ్ళు హోనం చేసుకుంటున్నారు, కానీ ఫలితం మాత్రం శూన్యం. సమాజం ముందు, బంధువుల ముందు నవ్వుతూ కనిపిస్తూ నా రాత్రిపూట ఎవ్వరూ లేని సమయంలో దిండు తడిసిపోయేలా మీరు ఏడ్చిన రాత్రులు ఆ భగవంతుడికి మాత్రం తెలుసు. మీ మనసులోని ఆవేదనను, ఆ నిస్సహాయతను పలకరించడానికి మీ మనసు ఈరోజు ముందుకు వచ్చాడు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చూసుకుంటే మీ రాశి అధిపతి అయిన శుక్రుడు ప్రస్తుతం అత్యంత కీలకమైన స్థానంలో సంచరిస్తున్నాడు. దానికి తోడు గురుగ్రహం మరియు శనిదేవుని కర్మఫలాల ప్రభావం మీ జీవితంలో ఒక సునామీ లాంటి కష్టాల కాలం ముగింపు దశకు వచ్చిందని మే 20 బుధవారం నుండి మే 23 శనివారం వరకు ఉన్న ఈ 4 రోజులు కేవలం క్యాలెండర్లు మారే తేదీలు కావు, మీ తలరాతను మార్చే రోజులు ఇవి. భగవంతుడు ఎప్పుడూ ఒక మనిషిని పూర్తిగా మంచి చేయడు. కష్టాల తీవ్రత హద్దులు దాటినప్పుడు ఆ దేవుడే స్వయంగా దిగిరాకపోయినా మీ జీవితంలోకి కొన్ని దివ్యమైన మార్పులను, సంకేతాలను పంపిస్తాడు. పరిచయం: నేను మీకు చెప్పేది ఒక్కటే, ధైర్యంగా ఉండండి. మీ ఓటమిని చూసి నవ్విన వారే మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే రోజులు ఆసన్నమైంది. సహనం మరియు కష్టాలు: వృషభ రాశి వారు పుట్టుకతోనే అమితమైన సహనశీలులు. భూదేవికి ఉన్నంత సహనం మీలో ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని నోటికొచ్చినట్లు మాట్లాడినా, అవమానించినా పోనీలే కాలమే సమాధానం చెప్తుందని మౌనంగా భరిస్తారు. కానీ గత కొన్ని నెలలుగా కాలం మీ సహనానికి పెట్టిన పరీక్షలు ఇన్ని కావు. సహనాన్ని చేతకానితనంగా అనుకున్నారు. మీ ఓర్చుకొని ఊరుకుంటుంటే చూసేవాళ్ళు మిమ్మల్ని చేతకాని వారిగా ముద్ర వేశారు. మీ మంచి గుణాన్ని చేతకానితనంగా భావించి మీపై మరింత ఒత్తిడి తెచ్చారు. కష్టాల పరంపర ఒక సమస్య తీరింది అనుకునే లోపే మరో పెద్ద సమస్య వచ్చి నెత్తిన పడేది. మానసికంగా మీరు ఎంత అలసిపోయారంటే ఇక నా వల్ల కాదు, నేను జీవించలేను అని నిస్పృహలోకి జారుకున్నారు. మార్పు: మే 20 బుధవారం నుండి మీ సహనానికి ప్రతిఫలం దక్కబోతుంది. ఇన్నాళ్ళు మీరు దాచుకున్న ఆక్రోశం, ఓర్పు ఇప్పుడు మీకు ఒక గొప్ప మానసిక శక్తిగా మారబోతున్నాయి. మిమ్మల్ని వేధించిన కష్టాల తీవ్రత ఈ 4 రోజుల్లో 80% తగ్గిపోతుంది. జీవితంలో ఎదుర్కొనే ఆటుపోట్లు: మీ జీవితం ఒక స్థిరమైన నదిలా సాగడం లేదు, అది కల్లోలమైన సముద్రంలా మారింది. ఎప్పుడు ఏ వైపు నుండి తుఫాను వస్తుందో తెలియని పరిస్థితి. ఊహించని మలుపులు: వ్యాపారంలో అంతా బాగుంది, ఇక లాభాలు వస్తాయనుకునే సమయానికి పార్ట్నర్ మోసం చేయడం లేదా మార్కెట్ పడిపోవడం జరిగింది. ఉద్యోగంలో అంతా సవ్యంగా సాగుతుంటే పై అధికారులతో విభేదాలు రావడం లేదా రావాల్సిన ప్రమోషన్ చేరిజారిపోవడం జరిగింది. నమ్మక ద్రోహులు: పరాయి వాళ్ళు మిమ్మల్ని ముంచితే బాధ లేదు, కానీ మీ రక్తం పంచుకు పుట్టిన వారే లేదా మీరు ప్రాణంగా నమ్మిన వారే, మీ స్నేహితులే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు. ఆర్థికంగా మిమ్మల్ని వాడుకొని అవసరం తీరేక కరివేపాకులా పారేశారు. స్థిరత్వం వైపు అడుగులు: ఆ ఆటుపోట్లన్నీ మే 21 గురువారం నాడు ఒక బ్రేక్ పడబోతుంది. గ్రహాల అనుకూలత వల్ల మీ జీవితంలో ఒక స్థిరత్వం రాబోతుంది. కదిలే నావలాంటి మీ జీవితం సురక్షితమైన తీరానికి చేరుకునే మార్గాలు సుగమం అవుతాయి. సమాజంలో మరియు బంధువుల్లో ఎదురైన అవమానాలు: జేబులో డబ్బు లేనప్పుడు సొంత బంధువుల ఇళ్లకు వెళ్తే వారు చూసే చూపు, మాట్లాడే మాటల విషయం కంటే ఘోరంగా మారుతాయి. ఈ మాట వృషభ రాశి వారికి 100కి 100 పాళ్ళు సరిపోతుంది.
మీరు ఐశ్వర్యంతో, సంతోషంతో ఉన్నప్పుడు మీ చుట్టూ తిరిగిన బంధువులు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ముఖం చాటేశారు. అవమాన భారాలు, శుభకార్యాలకు వెళ్తే మిమ్మల్ని కనీసం పలకరించే నాథుడే లేదు. మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారు కూడా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారు. నలుగురిలో మీ పరువు తీయడానికి ప్రయత్నించారు. సుడిగుండం లాంటి మాటలు, ఇంకేం సాధించావులే, మీ బతుకు ఇంతే అంటూ మీ ముందే ఎగతాళిగా నవ్వారు. ఆ అవమానాలు భరించలేక మీరు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. తిరిగి తిరిగిచ్చే సమయం. వృషభరాశి జాతకులారా, మే 22 శుక్రవారం నుండి కాలం మీ వైపు తిరగబోతుంది. మిమ్మల్ని ఏ నోటితో అయితే అవమానించారో అదే నోటితో మీకు గొప్పతనాన్ని కీర్తించే రోజులు రాబోతున్నాయి. మీ విజయమే మీ అవమానాలకు మీరు ఇచ్చే అతిపెద్ద సమాధానం కాబోతుంది. కుటుంబం మరియు సమాజంలో వచ్చే విభేదాలు. బయట ఎన్ని కష్టాలు ఉన్నా ఇంటికి వస్తే ప్రశాంతత దొరుకుతుందని మనిషి ఆశిస్తాడు. కానీ మీకు ఇల్లే ఒక రణరంగంలా మారింది. ఇంటి పోరు, బంధాల దూరం, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు రావడం, మాట పట్టింపులు పెరగడం, తండ్రి కొడుకుల మధ్య అగాధం, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు మీ మనశ్శాంతిని పూర్తిగా హరించేశాయి. అపనిందలు. సమాజంలో మీరు చేయని తప్పుకు మిమ్మల్ని దోషిగా నిలబెట్టారు. మీ మంచితనాన్ని స్వార్థంగా చిత్రీకరించారు. స్నేహితుల గుంపుతో మీరు ఒంటరి అయిపోయారు. పరిష్కార మార్గం. మే 22 మరియు 23 తేదీల్లో గురు అనుగ్రహం వల్ల కుటుంబంలో విభేదాలు తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామి మీ బాధను అర్థం చేసుకుంటారు. బంధువులలో, సమాజంలో ఉన్న అపోహలు తొలగిపోయి మీ పట్ల గౌరవం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు మరియు కష్టకాలం. డబ్బు లేకపోతే సమాజంలో మనిషికి విలువ లేదు అనేది మీకు ప్రాక్టికల్గా అనుభవించారు. వృషభరాశి వారు గతంలో ఎన్నడూ లేనంత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. అప్పుల ఊబి. ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు చేయడం, ఆ వడ్డీతో కొండలా పేరుకుపోవడం మిమ్మల్ని ఊపిరాడకుండా చేశాయి. పొద్దున లేస్తే అప్పుల వాళ్ళు ఫోన్ కాల్స్, వారి మాటలు మిమ్మల్ని నరకం చూపించాయి. అవసరానికి అందని సాయం, అత్యవసర సమయాల్లో అనారోగ్య కారణాల వల్ల డబ్బు కావలసి వస్తే చేబదులు ఇచ్చే నాదుడు కూడా కరువయ్యాడు. నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరికీ పెట్టాను, ఈరోజు నాకు ఈ గతి పట్టిందా అని మీరు లబోదిబోమన్నారు. లక్ష్మీ కటాక్ష ఆరంభం. మే 23 శనివారం నాడు మీ ఆర్థిక ఇబ్బందులకు ఒక శాశ్వత పరిష్కారం లభించబోతుంది. అనుకోని మార్గాల ద్వారా ధనలాభం కలుగుతుంది. రావాల్సిన పాత బాకీలు వసూలవుతాయి. మీ అప్పుల భారం తగ్గడానికి ఒక అద్భుతమైన అవకాశం తలుపు తట్టబోతుంది. వృషభరాశి జాతకులారా, భగవంతుడు మనుషులతో నేరుగా మాట్లాడు, కానీ మనల్ని రక్షించేటప్పుడు ప్రకృతి ద్వారా కొన్ని సంఘటనల ద్వారా స్పష్టమైన సంకేతాలు పంపిస్తాడు. మీ కష్టాల కాలం ముగిసిందని చెప్పడానికి ఈ 4 రోజుల్లో మీకు కనిపించే 5 సంకేతాలు ఇవే. మొదటి సంకేతం, అంతరంగ శాంతి మరియు భక్తి పెరగడం. మే 20 బుధవారం రోజు నుండే మీలో మొదటి మార్పు మొదలవుతుంది. ఇన్నాళ్ళు రేయింబవళ్ళు మీ మనసును వేధించి ఏదో తెలియని గుబులు, భయం, ఆందోళన హఠాత్తుగా మాయమవుతాయి. మీకు తెలియకుండానే మీ మనసులో ఒక ప్రశాంతత ఆవహిస్తుంది. దేవుడి పటం ముందు నిల్చున్నప్పుడు కళ్ళ వెంట నీళ్లు తిరుగుతాయి. అది బాధతో వచ్చే కన్నీరు కాదు, నేనున్నాను అని దేవుడు మీతో చెప్తున్నప్పుడు మీ అంతరాత్మ పొందే ఆనంద బాష్పాలు. భక్తి, ఆధ్యాత్మికత వైపు అడుగులు పడటం మొదటి సంకేతం. రెండవ సంకేతం, చిన్న ఆనందాలు మరియు అద్భుత అనుభవాలు. రెండవ సంకేతం, మీరు నిరుత్సాహపడిన జీవితంలో చిన్న చిన్న సంతోషాలు రావడం మొదలవుతాయి. చాలా కాలంగా ముఖం చాటేసిన ఒక మంచి వార్త వింటారు. ఇంట్లో పిల్లల నవ్వులు, జీవిత భాగస్వామి ఆదరణ మీ మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. మీరు ఉదయం లేవగానే మీ ఇంటి గుమ్మానికి పక్షి రావడం లేదా గుడికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ప్రసాదం, పూలమాల మీ చేతికి దక్కడం లాంటి అద్భుత ఆధ్యాత్మిక అనుభవాలు ఎదురవుతాయి. సృష్టి మీ వైపు సానుకూల శక్తిని పంపుతుందని ఇది నిదర్శనం. మూడవ సంకేతం, అనుకోని సహాయం మరియు ఆశ్రయం లభించడం. వృషభరాశి వారు గతంలో సహాయం కోసం చుట్టూ తిరిగిన చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కానీ ఈ మే 21, 22 తేదీల్లో మీకు మూడవ సంకేతం కనిపిస్తుంది. మీరు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో లేదా కెరియర్ పరమైన గందరగోళంలో ఉండి ఇక దారి లేదు అనుకునే చివరి నిమిషంలో ఎవరో ఒక వ్యక్తి దేవదూతల మీ జీవితంలోకి వస్తారు. మీరు ఊహించిన ఒక పాత మిత్రుడు లేదా అపరిచితుడు వ్యక్తి ద్వారా మీకు రావాల్సిన సహాయం అందుతుంది.
మనిషి రూపంలో మిమ్మల్ని ఆదుకుంది సాక్షాత్తు ఆ భగవంతుడే అని మీరు గ్రహిస్తారు. 4వ సంకేతం ప్రతికూల పరిస్థితులు మారిపోవడం. ఇన్నాళ్ళు మీకు వ్యతిరేకంగా ఉన్న గాలి ఇప్పుడు మీకు అనుకూలంగా వీయడం ప్రారంభమవుతుంది. ఇదే 4వ సంకేతం. ఆఫీసులో మిమ్మల్ని టార్గెట్ చేసిన శత్రువులు హఠాత్తుగా సైలెంట్ అయిపోతారు. సమాజంలో మీపై పడిన అపనిందలు తొలగిపోయేలా ఒక సత్యం బయటకు వస్తుంది. కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు లేదా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే వ్యవహారాలుంటే అవి ఆశ్చర్యకరమైన రీతిలో మీకు అనుకూలమైన మలుపులు తిరుగుతాయి. మిమ్మల్ని ముంచేయాలి అనుకున్న పరిస్థితులు మీకు రక్షణగా నిలుస్తాయి. 5వ సంకేతం బంగారు కాలము ఆరంభ సూచనలు. చివరగా మే 23 శనివారం నాటికి మీ జీవితంలో ఒక సరికొత్త ద్వారం తెరుచుకుంటుంది. ఇన్నాళ్ళు మూసుకుపోయిన మీ భాగ్యరేఖలు ఒక్కసారిగా తెరుచుకుంటాయి. కొత్త వ్యాపార ఆలోచనలు రావడం, స్థిరాస్తి కొనుగోలుకు అడ్వాన్స్ మాట్లాడడం లేదా విదేశాల నుండి మంచి ఉద్యోగ అవకాశం రావడం లాంటివి జరుగుతాయి. మీ ముఖంలో కోల్పోయిన వర్చస్సు, నవ్వు తిరిగి వస్తాయి. ఇన్నాళ్ళు పీడించిన శని ప్రభావం, దరిద్ర బాధలు వదిలిపోయి మీ ఇంట లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అనడానికి ఇది పరమ పవిత్రమైన 5వ సంకేతం. ప్రేక్షకులారా, ఈ 5 సంకేతాలు మీ జీవితంలో గమనించినప్పుడు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి. మీ కష్టాల రాత్రి ముగిసిపోయింది. మీ సంతోషాల ఉదయం మొదలైంది. గ్రహాల యుద్ధం మీపై ప్రభావం. మిత్రులారా, ఇది చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం ఆకాశంలో గ్రహాల మధ్య ఒక యుద్ధం నడుస్తుంది. వృషభరాశి వారికి అష్టమ శని ప్రభావం కొంత ఉన్నప్పటికీ మీ రాశిలో ఉన్న గురుబలం మిమ్మల్ని కాపాడుతుంది. కానీ మే 1 నుండి 4 మధ్యలో ఈ 2 గ్రహాల మధ్య వచ్చే ఘర్షణ వల్ల మీరు మానసికంగా గందరగోళానికి గురి అవుతారు. ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎటు వెళ్ళాలి అని ఆలోచిస్తారు. అటువంటప్పుడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మీ తల్లిదండ్రుల ముఖాన్ని తలుచుకోండి. మీకు సరైన మార్గం దొరుకుతుంది. మీ ఇంటి వాస్తు మరియు అదృష్టాన్ని అడ్డుకుంటున్నారా? మీ ఇంటి వాతావరణం. వృషభరాశి వారు శుభ్రతను ఇష్టపడతారు. కానీ మీ ఇంట్లో ఈశాన్య మూల లేదా నైరుతి మూల ఏదైనా విరిగిపోయిన వస్తువులు లేదా పాత సామాన్లు ఉంటే అవి మీ ఆర్థిక ఎదుగుదలను అడ్డుకుంటాయి. ముఖ్యంగా ఈ మే మొదటి వారంలో మీ ఇంటి సింహద్వారం దగ్గర చెప్పులు అస్వస్థంగా ఉంచకండి. లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే సమయం ఇది. తలుపులు శుభ్రంగా ఉంచుకుంటే అదృష్టం లోపలికి వస్తుంది. నమ్మక ద్రోహం మరియు స్నేహితులు అండ్ శత్రువుల సోషల్ సర్కిల్ వృషభరాశి వారి స్నేహానికి ప్రాణం ఇస్తారు. కానీ మే 2 శనివారం నాడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పేరును వాడుకొని వేరే వాళ్ళు లాభపడే అవకాశం ఉంది. మీరు చెప్పని మాటలను చెప్పినట్లుగా చిత్రీకరించి మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి కొంతమంది ప్రయత్నిస్తారు. ముఖ్యంగా ఫోన్ కాల్స్ మరియు వాట్సాప్ మెసేజ్లు విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎవరికి అవసరమైన హామీలు ఇవ్వకండి. సంతాన ప్రాప్తి మరియు పిల్లల భవిష్యత్తు. సంతానం కోసం ఎదురు చూస్తున్న వృషభరాశి దంపతులకు మే 4 సోమవారం నాడు ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. అలాగే మీ పిల్లల చదువులో వెనకబడి ఉన్నా లేదా వారి ప్రవర్తనలో మార్పు కావాలన్నా ఈ 4 రోజుల్లో మీరు చేసే చిన్న ప్రార్థన వారికి గొప్ప భవిష్యత్తునిస్తుంది. మీ పిల్లల జాతకంలో దోషాలు ఉన్నా ఈ సమయంలో పుణ్యఫలం వారిని కాపాడుతుంది. మీ తలరాతను మార్చే ఆ రహస్య కళ. ఇది చాలా మందికి వింతగా అనిపించవచ్చు. ఈ మే 1 నుండి 4 మధ్యలో మీకు వచ్చే కళలు సామాన్యమైనవి కావు. ఒకవేళ మీ కళలో నీళ్లు, పచ్చని చెట్లు లేదా దైవరూపాలు కనిపిస్తే మీ కష్టాలు తీరబోయే సమయం ఆసన్నమైందని అర్థం. ఒకవేళ ఏదైనా భయంకరమైన కళ వస్తే అది మీకు రాబోయే ప్రమాదం గురించి హెచ్చరిస్తుందని గ్రహించండి. ఆ ప్రమాదం నుండి ఎలా తప్పించుకోవాలో నేను ఈ వీడియోలో చివరిలో మహాపరిహారం వివరిస్తాను. గ్రహ ఫలాలు. వృషభరాశి జాతకులారా, ఆకాశంలో మీ రాశికి సంబంధించిన గ్రహాలు ఇప్పుడు ఒక అద్భుతమైన వ్యూహాన్ని రచిస్తున్నాయి. మీ రాశి అధిపతి అయిన శుక్రుడు అత్యంత అనుకూల స్థానంలో ఉండి మీకు ఆకర్షణకు, లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తున్నాడు. గురుదేవుని శుభవీక్షణం వల్ల మీ తలరాత మారబోతుంది. శనిదేవుడు ఇన్నాళ్ళు మీ కర్మకు పెట్టిన పరీక్షలు ముగించి ఇప్పుడు మీకు శ్రమకు తగ్గ లాభాలను ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. రాహుకేతువుల నెగిటివ్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. గ్రహాలన్నీ మీకు అనుకూలంగా మారుతున్న సువర్ణ కాలం ఇది. విద్యార్థుల భవిష్యత్తు. విద్యార్థులు ఎన్నాళ్ళు ఉన్న బద్ధకం, పరధ్యానం, మొబైల్ ఫోన్ల వ్యసనం విడిపోతాయి. చదువుపై అద్భుతమైన ఏకాగ్రత పెరుగుతుంది. ముఖ్యంగా మే 21, 22 తేదీల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి, ఇది ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారికి తిరుగులేని విజయం లభిస్తుంది.
విదేశీ విద్య కోసం లేదా ఉన్నత చదువుల కోసం లోన్స్ ఆశించే విద్యార్థులకు బ్యాంకుల నుండి సానుకూల సమాచారం వస్తుంది. సరస్వతీదేవి అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉంది. ఆర్థిక సమస్యలు మరియు ధనాభివృద్ధి. డబ్బు లేక మీరు పడిన నరకానికి కాలం చెల్లే రోజు వచ్చింది. మే 22 మరియు 23 తేదీల్లో మీ ఆర్థిక ఇబ్బందులు అయాచితమైన పరిష్కారాలు దొరుకుతాయి. చాలా కాలంగా రావాల్సిన మొండి బాకీలు ఊహించని విధంగా మీ చేతికి అందుతాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ లేదా భూముల కొనుగోలు అమ్మకాల్లో ఉన్నవారికి భారీ లాభాలు వచ్చే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. లక్ష్మీదేవి మీ ఇంట స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఉద్యోగుల సమస్యలు మరియు పరిష్కారాలు. ఆఫీసు రాజకీయాలు. మీ రాత్రింబవళ్ళు కష్టపడితే ఆ క్రెడిట్ వేరే వాళ్ళు దొంగిలించడం. ప్రమోషన్లు, జీతాల పెంపు నిలిచిపోవడం వల్ల మీరు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. మే 20 బుధవారం మరియు మే 21 గురువారం రోజుల్లో మీ పై అధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు. మీ శత్రువులు నోళ్లు మూతబడతాయి. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించే ఐటీ మరియు ఇతర రంగాల వారికి మంచి ప్యాకేజ్ ఆఫర్ లెటర్లు వస్తాయి. పరిహారాలు. ఈ 4 రోజులు గ్రహ బలాలన్నీ మరింత పెంచుకొని కష్టాల నుండి పూర్తిగా విముక్తి పొందడానికి క్రింది పరిహారాలను తప్పక ఆచరించండి. శుక్రవారం లక్ష్మీ పూజ. శుక్రవారం నాడు అమ్మవారికి తెల్లటి పువ్వులతో పూజ చేసి ఆవు పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించండి. గోసేవ. శనివారం రోజున నల్లటి ఆవుకు తోటకూర లేదా బెల్లం తినిపించి పితృదోషాలు, నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. అన్నదానం. వీలైనంత వరకు ఈ 4 రోజుల్లో కనీసం పేదవాళ్ళకు కడుపు నిండా అన్నం పెట్టండి. ముగింపు మంత్రం. ఓం శ్రీం హ్రీం క్లీం కమలా కమలాయ ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మే నమః. మరియు మీ కర్మదోషాలన్నీ నివారణకు ఓం నమః శివాయ. శుభం శుభం కురు కురు శివాయ నమః. ఓం. వృషభ రాశి జాతకులారా, చివరగా నేను చెప్పే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. కష్టాలు శాశ్వతం కాదు, అలాగని సంతోషాలు శాశ్వతం కాదు. కానీ మీరు అనుభవించిన కష్టానికి సమాజం మీకు చేసిన గాయాలకు ఆ దేవుడి దగ్గర న్యాయం జరుగుతుంది. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, అది చక్రంలో తిరుగుతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని తొక్కేయాలని చూసిన వారు మీ ఎదుగుదలను చూసి చూసి ఈర్ష్యపడే రోజులు వచ్చాయి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఖచ్చితమైన మార్గదర్శకాల కోసం మన మానస్ ఆస్ట్రాలజిస్ట్ ఛానల్ని ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ మనసుకు నచ్చినట్లయితే, మీ గుండెకు తాకితే వెంటనే లైక్ చేయండి. వృషభరాశి మిత్రులందరికీ షేర్ చేయండి. మీ జీవితంలో జరగబోయే శుభపరిమాణాలను కింది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.